ఈ శిల్పాన్ని చూడు ఎలా చెక్కారు అసలు. అసలు దీనికి ఎంత రంధ్రాలు ఉన్నాయి చూడండి శిల్పాన్ని. అసలు ఇది ఏంటిదో తెలుసా? దూరంకి చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటిదనేది. దూరంకి చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటిది అనేది. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ బై మహేష్. ఏం లేదు, లాస్ట్ టైం వీడియోస్లో ఒక కామెంట్ వచ్చింది, అన్న యాదగిరిగుట్ట విజిట్ చేయి చాలా మంచి ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి. వెళ్ళాను, కానీ మీరు అన్నట్టు చెప్పేదానికంటే ఇంకా ఎక్కువ ఉంది తెలుసా. ఎందుకంటే మీరు చెప్పడం కామెంట్ చేయడం ఏదో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్తే బయట లొకేషన్ వేరు, లోపలున్న ఆ గుహ లొకేషన్ వేరు. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి కనుక వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఖచ్చితంగా కొత్త వాళ్ళు కనుక వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది. నాకు తెలిసి తిరుపతి అంటే నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నా, కానీ తెలంగాణ తిరుపతి అంటే ఫస్ట్ టైం వెళ్ళి చూసా. అది మీ వల్లనే. చాలా థ్యాంక్స్ మీరు కామెంట్ చేసినందుకు. ఇంకా మీరు కామెంట్ చేస్తారని చూస్తూ ఉన్నా. ఇక ఎందుకు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడున్న ముసలాయనని అడిగితే గుట్టపైకి ఎట్లా వెళ్ళాలని అడిగితే స్ట్రైట్గా వెళ్తేనేమో అక్కడ బస్సులు ఉంటాయి, లేదంటే ఇక్కడ ముందు బండి పెట్టుకుంటే నీకు పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి, నేను కూడా అక్కడికే బస్సుల దగ్గరికి వెళ్తానని చెప్పేసి అంటే తీసుకొని ఇద్దరం కలిసి వెళ్ళిపోయాము.
ఈ గోపురం ఉంది కదా, ఈ గోపురం ఏమో ఉత్తర గోపురము. మనకి లోపల పోల్స్ అనేది అలౌడ్స్ లేవు, అందువల్ల మనం ఏం చేయలేము, ఫోన్ అనేది తీసుకెళ్ళలేము. ఇంకా మొత్తం చుట్టూ తిరిగితే చాలా ఉంటుంది, అసలు ఇది ఏం చెప్పలేము కూడా, అట్లుంటుంది తెలుసా. అంత కాదు, ఇది మొత్తం చుట్టూ తిరిగేస్తాడు, తిరిగేసిన తర్వాత చెప్తాను. ఇక్కడనేమో ప్రత్యేక దర్శనం వాళ్ళకి, ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తే ప్రత్యేక దర్శనం. ప్రత్యేక దర్శనం వాళ్ళకైతే ఇక్కడ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా అంటే మనకు మిడిల్లో వచ్చేస్తారు. ప్రియ దర్శనం ఉంటుంది చూసినా, అక్కడ మిడిల్లో వచ్చేస్తారు వీళ్ళు. కానీ ఒకటి, ఇగో ఇదంతా క్యూ. ఇప్పుడు వీళ్ళు ఈ డౌన్ వెళ్తున్నారా, ఈ డౌన్ వెళ్తే ఇక్కడ ఈ కనిపించేది దాంట్లోంచి వాళ్ళు పైకి వచ్చి ఈ మొత్తం క్యూ ఇలా వచ్చేస్తారు. మొత్తం ఆ క్యూ అలా వచ్చి ఆ లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనకి కింద ఒక ముసలామె కనిపించి అంటే టెంకాయలు అమ్ముతుంది. బాబు పైకి బండ్లు పోనీయరు, పోలీసు వాళ్ళు ఉంటారు, బైక్ 2 వీలర్స్ కానీ 4 వీలర్ అంటే 2 వీలర్స్ పోనీయరు, 4 వీలర్ కూడా అన్ని ఇక్కడనే అవతల సైడ్ పెట్టేసుకుంటారు, ఆ బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటారు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఫ్రీ బస్సులు వస్తాయని చెప్పేసి అన్నారు. కానీ పైకి బండ్లు వస్తున్నాయి. ఓన్లీ ఏదైతే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ పనిచేసే వాళ్ళ కోసమే ఇక్కడ బైక్స్ అలౌడ్ ఉన్నాయి పైకి. ఇక నార్మల్గా అయితే మనకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి కింది నుంచి, ఆ ఫ్రీ బస్సెస్ పెట్టుకొని పైకి రావాలి. కానీ ఒకటి మాత్రం చెప్తా, అసలు టెంపుల్ అంటే అదిరిపోయింది, పూరా చెప్పకర్లేదు అసలు. ఒక్కసారి కావాలనుకుంటే మీరు విజిట్ చేసి చూడండి, అంత మంచిగా ఉంటుంది టెంపుల్ పూరా. ఏముందా టెంపుల్, ఆ లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఆ టెంపుల్కి చాలా ఇది అయిపోతుంది. ఇదంతా చుట్టూ తిరుగుకుంటూ ఎక్కడికి వస్తారంటే ఈ గుడి లోపల, ఈ లోపలికి వెళ్ళిపోతారు. ఈ లోపలికి వెళ్తే అసలు ఫోన్లు నాట్ అలౌడ్. ఒకవేళ ఫోన్లు ఉన్నాయనుకోండి ఇక్కడ పట్టేసుకుంటారు, తీసుకొని ఇక్కడ పక్కకి పెట్టిచ్చేస్తారు అనమాట. ఇక్కడ ఈ పోలీస్ చెకప్ ఉంది, అక్కడ పట్టించేసుకుంటారు. ఓకే, ఆ సైడ్లో కింద పెట్టేసారు చూడండి, అది ఎట్లా ఆ సైడ్లో కింద అక్కడ పెట్టారు చూడండి. ఏమైనా ఉన్నాయంటే దొరికేస్తాయి, జాగ్రత్తగా. మీ ఫోన్లు మాత్రమే క్యారీ చేసుకోకండి. ఓకే, కానీ ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి. ఇలా వచ్చి కౌంటర్లోకి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచే మనకి ఎంట్రీ అయ్యేది లోపలికి. కానీ లోపలికి ఫోన్లు అలో లేవు. కానీ చాలా కష్టం కదా, ఇంత దూరం వచ్చి కూడా ఏం చేయలేము కదా. ఇక మీకు కొబ్బరికాయలు కొట్టేది ఆ ప్లేస్ చూపిస్తాను. అక్కడ నుంచి లైన్లో పట్టుకుంటూ వస్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తారు. ఇక్కడ ఈ లోపల కొబ్బరికాయలు కొట్టేస్తారు సందులో.
చూడండి, గుడికి స్ట్రైట్గా కొబ్బరికాయలు కొట్టడం పెట్టారు. ఇదొకటి బాగుంది, గుడికి స్ట్రైట్గా పెట్టారు. అక్కడ గుడి అయితే మరి ఇక్కడనేమో కొబ్బరికాయలు కొట్టడం, అక్కడ గుడి అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం. ఇదిగో అది గుడి, ఈ వెనకాల కొట్టేది కొబ్బరికాయలు. అంటే దేవుని ముందు కొబ్బరికాయలు కొట్టాలని ఒక ఉద్దేశంతో మాత్రం ఇది మాత్రం కాన్సెప్ట్ బాగుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడన్నా ఒకవేళ నైట్ కానీ ఏదైనా కానీ అంటే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక స్టేజ్ కూడా ఉంది. ఇదంతా ఇదే స్టేజీ, ఈ స్టేజీ పైన ఆడుతూనే ఉంటారు. కానీ ఏరియా మాత్రం చాలా పెద్దది, చాలా 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 పెద్దది. అసలు ఇంత పెద్దది అంటే ఏం చెప్పలేదు, ఒక పెరేడ్ గ్రౌండ్ ఉన్నట్టుంది ఇది అసలు. అందుకే నాకు కూడా తెలియదు, నేను ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఫస్ట్ టైం రావడం. కానీ నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళాను, కానీ తెలంగాణ తిరుపతి అంటే ఫస్ట్ టైం ఇది ఇప్పుడే రావడం. సరే, ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ టైం వచ్చేసి 12:49, 12:50. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివాలయం టెంపుల్. ఆల్రెడీ నేను పోయొచ్చాను, ఏంటంటే మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి అందుకోసమని వెళ్ళలేదు. ఇదే శివాలయం టెంపుల్ అనమాట. బాగుంటుంది శివాలయం టెంపుల్. ఇదేమో గుట్టపైన బస్ స్టాపు. మనకి ఇక్కడ ప్రీ బస్సెస్ ఉంటాయి, ప్రతి నిమిషానికి బస్సెస్ ఉంటూనే ఉంటాయి. టికెట్స్ ఏముండవు, ఆటోమేటిక్గా ప్రీ బస్సెస్ ఇవన్నీ. అవి కిందికి వెళ్ళొచ్చు, పైకి రావచ్చు. ఇలా ఉంటుంది, పైన గుట్ట కింద కూడా ఉంటుంది.